హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పెట్టడానికి కారణం మాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. సో ఆ మనీతో మేము ఏం చేసామని తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ఇంట్రో ఉంది, దాన్ని వినండి. అదేంటంటే దర్బార్ ఎస్కే ఛానల్ స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయింది, కానీ ఎందుకు రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదని చాలామంది అడిగారు. సో మాకు ఎలాంటి ప్రొడ్యూసర్స్ లేరు, మాకు ఎలాంటి సపోర్ట్ కూడా లేదు. మా దగ్గర ఉన్న మనీతో మేమే వేసుకొని మేమే ఓన్ కంటెంట్స్ చేసుకుంటూ వస్తున్నాము. సో దేవుడి దయ వల్ల ఇప్పుడు మాకు యూట్యూబ్ నుంచి కొంత మనీ అనేది వస్తుంది, కాబట్టి ఇంకా మీదటి నుంచి మేము రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇవ్వండి. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము రెగ్యులర్గా మీకోసం మేము ఓన్ కంటెంట్స్ చేస్తూ ఉంటాము. సో ఇంకా మీదటి నుంచి మేము రెగ్యులర్గా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, ప్రాంక్స్ ఇలా మిక్స్డ్ ఆఫ్ కంటెంట్స్తో దర్బార్ ఎస్కే ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాము. సో మీ సపోర్ట్ అనేది మాకు కావాలి. ఇంకా నేను చెప్పాను కదా మీకు, సో ఆ మనీతో మేము ఏం చేసామని అది మీకు మనోజ్ గారు ఇది చెప్తాడు. ఒకసారి వాడితో వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. మీరు ఎప్పుడు మాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు యూట్యూబ్ ఛానల్ నుంచి వ్యూస్ అయితే మంచిగానే ఉన్నాయి, కానీ ఈ కాపీ రైట్స్, క్లైమ్స్, స్ట్రైక్స్ వల్ల ఏ రెవెన్యూ అనేది మాకు ఇంతవరకు జనరేట్ అవ్వలేదు. సో ఫస్ట్ టైం రెవెన్యూ అనేది మాకు జనరేట్ అయ్యింది. ఆ ఫస్ట్ రెవెన్యూని మేము ఎటువంటి తప్పుడు పనికి ఉపయోగించకుండా మేము మంచిగా ఉపయోగించాలని కోరుకొని ఒక మంచి పని అయితే చేశాము. ఆ పని అనేది మీరు నెక్స్ట్ ఈ ఇంట్రో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఫైనల్గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికైతే అలిపిరి రోడ్కి వచ్చేసాము. ఇంకా మా తిరుమలేషన్ అయితే పేపర్లు తేవడానికి కొంచెం లేట్ చేశాడు. ఇంకా ఆ లోపు మా గణేష్ అన్న పోయి డిస్ట్రిబ్యూషన్ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. ఫైనల్గా డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయిందబ్బా. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా మనోజ్ గారు ఫస్టే అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ పెడుతున్నాడు. పర్టికులర్గా అలిపిరి రోడ్ని ఎంచుకోవడానికి కారణం ఏమంటే ఇక్కడ మాత్రమే మనకు ఫుట్పాత్ పైన చాలామంది ఆకలితో అయితే ఉంటారు. సో వాళ్ళకి మనము ఎక్కడా వెతకకుండా డైరెక్ట్గా మనం అక్కడే అన్నదానంలాగా చేద్దామనేసి ప్లాన్ చేసి చేసామన్నమాట. ఇంకా ఈ దీంట్లోకి వచ్చిన వాళ్ళు మన భాను, గణేష్ అన్న, పునీత్ అన్న, తిరుమలేష్ వీళ్ళైతే చాలా కష్టపడ్డారు ఆ డబరాస్ తెచ్చడానికి. సో దానికంతా ఫైనల్గా మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యూట్యూబ్ నుంచి పేమెంట్ కోసం మేము చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాము. చాలా స్ట్రగుల్ పడి మేము వీడియోస్ చేస్తున్నాము. మాకు ఎవరు ప్రొడ్యూసర్స్ కూడా లేరు. ఫైనల్గా అయితే మాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ చెక్ రిలీజ్ అయిపోయింది ప్రీవియస్ మంతే. సో ఆ మనీతోనే మేము ఇప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెడుతున్నాము. మేము ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేసి దానివల్ల వచ్చిన దాంట్లో ఎవ్రీ మంత్ ఒక అన్నదానం లాంటిది చేయాలనుకుంటున్నాము. దానికి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఫైనల్గా మేమైతే చెప్పబోయేది ఏంటంటే, ఇంకా మీదట మా వీడియోస్ని చూసి కొంచెం ఆదరించారంటే మేము ఎవ్రీ మంత్ అన్నదానం అనేది పెడుతూ ఉంటాం. ఈ వీడియో అయితే మేము ఎలాంటి సింపతి వీడియోస్ కోసం పెట్టట్లేదు. మేము మా సంతోషాన్ని మీతో పంచుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో షూట్ చేయబడుతుంది. సో ప్లీజ్ ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. మేము మా వల్ల అయింది మేము సపోర్ట్ చేయడం కోసం మేము చేస్తున్నాము. సో అందులో కూడా తప్పులు ఎతకండి. ఇంకా మీదటైతే దర్బార్ ఎస్కే ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, ప్రాంక్స్ అన్నీ కలిపి ఒక మిక్స్డ్ కంటెంట్స్ అయితే చేయబోతున్నాము. సో కాబట్టి మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు దాన్ని ప్రతి ఒక్కరూ చూసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తే మేము ఇలాంటివి ఇంకా ఎన్నో చేయగలుగుతాము. ఎందుకంటే మా దగ్గర కూడా ఆ అమౌంట్ అనేది ఏమి ఉండదు. సో మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన దాంట్లో హాఫ్ మేము అన్నదానానికి పెట్టాలనుకున్నాము, హాఫ్ మేము ఎదగడం కోసం యూజ్ చేస్తున్నాము. సో మీరు దాన్ని అర్థం చేసుకొని మా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము.
ఫైనల్గా అన్నదానం సెక్షన్ అయితే మేము కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్గా. మా దగ్గర ఉన్న దాంట్లో ఒక 100 మందికి అయితే మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగాము. నెక్స్ట్ టైం మేము 150 మెంబర్స్కి అనుకుంటున్నాము. చూద్దాం, మాకు మీ సపోర్ట్ ఇలానే ఉంటే మేము 150 మెంబర్స్కి తప్పకుండా చేయగలుగుతాము. సో మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడూ కావాలి. సో దాన్ని మీరు అర్థం చేసుకొని మా వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా సబ్స్క్రైబర్స్కి అయితే చాలా థ్యాంక్స్. ఎందుకంటే 130,000 మంది, అసలు ఇది చిన్న నెంబర్ కాదు. వాళ్ళకు మా మీద ఎంతో నమ్మకం ఉంది కాబట్టి అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ కోసమైనా మేము ఇంకా మీద నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్.